హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు పులిహోర అండి. పులిహోర ఎట్లా చేయాలో చూద్దాము. చింతపండు పులిహోర. ఫస్ట్ చింతపండు తీసుకొని దాన్ని కొంచెం నీళ్ళు పోసి కడిగేసి, కొంచెం నీళ్ళు పోసి ఊరిని అట్లా అనేసి కడిగేయాలండి. పైన ఏమన్నా ఉంటే మురికి దుమ్ము అట్లా ఉంటే కదండి మనం బయట నుంచి తెచ్చుకున్నది. ఇట్లా కడిగి పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇట్లా నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే బాగా మెత్తగా నానిపోతుంది చింతపండు. చూడండి ఎంత బాగా నానిపోయిందో. ఒక అరగంట అయితే ఇంత బాగా నానిపోద్దండి. ఇట్లా మొత్తము నానిపోయాక దీన్ని మనం బాగా చింతపండు దీంట్లో ఉన్న గుజ్జంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇట్లాగా ఇట్లా మొత్తం వడకట్టేసుకొని ఇంట్లో ఉన్న చింతపండు గుజ్జంతా తీసేసేయాలండి. ఎక్కువగా నీళ్ళు పోసుకొని అయితే మనము ఇది రెడీ చేసుకోకూడదండి. చింతపండు గుజ్జుని కొంచెం ఎక్కువ పోయకుండా ఇట్లాగా చిక్కగానే తీసుకుంటే బాగుంటుందండి చింతపండు పులిహోర. మనము చింతపండులోంచి గుజ్జంతా తీసేసుకున్నాం కదండి, దాంట్లోకి కరెక్ట్గా సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి మొత్తానికి. అంటే రైస్ అన్నంలోకి కరెక్ట్గా సరిపోయేటట్టు వేసుకోవాలి. మనకు అర్థమైద్ది కదండి. లేదంటే మనం కొంచెం సాలకపోతే సాల్ట్ కలుపుకోవడమే అన్నంలో. ఇంకా నేనైతే కరెక్ట్గా వేసేస్తానండి. ఉప్పు కొంచెం పసుపు వేసి ఇట్లాగా బాగా గుజ్జంతా బాగా ఉడికిపోవాలండి. చింతపండు గుజ్జు ఇట్లా బాగా ఉడికిపోవాలి. చూడండి ఎట్లా ఉడుకుతుందో ఇట్లా ఉడకాలండి. మొత్తము ఉడికినాక పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా కత్తితో ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఘాట్లు పెట్టుకొని ఈ ఉడుకుతున్న పులుసులోనే ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా వేసుకుంటే. ఇట్లాగా పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా ఘాట్లు పెట్టేసేసుకొని పచ్చి కరివేపాకు కూడా ఇట్లాగే పులుసులో ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మనకి పులుసు అయితే మొత్తంగా రెడీ అయిపోయినట్టేనండి. ఇట్లా రెడీ అవుతున్నప్పుడు మనం వేసుకోవాలండి. ముందుగానే కానీ పచ్చిమిరపకాయలు మనం వేసేస్తే పులుసుతో పాటు అదంతా బాగా ఉడికిపోయి చీలికలుగా అట్లాగా అన్నంలో వేసినప్పుడు మొత్తం కలిసిపోతాయి. అసలు ఏం పచ్చిమిరపకాయ కనిపించదు మనకి. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసం మనం చాలా టేస్ట్గా ఉంటుందండి. బెల్లం కూడా వేసుకోవాలి కొంచెం. ఇవన్నీ సగం పులుసు ఉడికినప్పుడే వేసుకోవాలండి, ముందు వేసుకోకూడదు. సగం పులుసు ఉడికిపోయాక వేసుకున్నాక ఇప్పుడు ఇదైతే ఇంగవ కూడా పులుసులోనే వేసేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి అన్నీ ఉడికిపోయినాయి. చింతపండు పులుసు మొత్తం ఉడికిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనము చింతపండు పులుసు పక్కన పెట్టేసుకొని మనం తాలింపుకైతే బాండ్లు పెట్టేసుకోవాలండి. బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేటెక్కాక 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లంత మినపప్పు, 2 స్పూన్లంత పచ్చెనపప్పు. ఇవన్నీ మనం చింతపండు పులుసు అన్నంలోకి ఎక్కువే ఉండాలండి. పల్లీలు అయితే మనం ఎన్ని వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి ఏం కొలత అనేది లేదండి. ఎన్ని పల్లీలు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. నేనైతే పల్లీలు ఎక్కువ వేస్తానండి చింతపండు పులుసు అన్నంలో. ఇవి ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి లైట్గా వేయించుకోవాలండి. మాడనివ్వకుండా, మాడితే టేస్ట్ పోతుంది. ఇట్లాగా లైట్గా వేయించేసుకోవాలి బాగా. చూడండి మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడైతే మనం అన్నం వండేసుకొని 1 కేజీకి నేనైతే 1/2 కేజీ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. దానికి 2 కేజీల అన్నం పట్టిద్ది. 2 కేజీల అన్నంలో కలిసిద్ది. నేను 1 కేజీ అన్నం మాత్రమే కలుపుకుంటున్నాను. ఇదంతా 1 కేజీ అన్నం అండి. ఈ అన్నంలో కూడా మనము అన్నాన్ని ఇట్లాగా కొంచెం పక్కకు అనేసి దాంట్లో కొంచెం పచ్చి కరివేపాకు, కొంచెం నూనె పోసి అట్లాగా మళ్ళీ మామూలుగా అట్లా చేసేస్తే
అన్నం దానిపైన వేసేస్తే ఆ స్మెల్ కరివేపాకు నూనె స్మెల్ భలే వస్తుందండి. అట్లా వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనము చింతపండు పులుసు ఉడకబెట్టుకున్నది వేసి ఈ అన్నం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇట్లా అన్నం అంతా బాగా కలిసేటట్టు చూడండి, మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు మొత్తం కలిసిన దాంట్లో మనము ఈ తాలింపు పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా వేసేసుకొని పులుసు కలిపాక అన్నం అంతా పులుసుకు అన్నానికి అసలు మొత్తం పట్టేసేయాలండి, ఏమీ కొంచెం కూడా గ్యాప్ లేకుండా. అప్పుడు ఈ తాలింపు పెట్టుకోవాలి మనం. సూపర్గా ఉంటుందండి అప్పుడు. చూడండి, టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇది నేను పావు కేజీ చింతపండు కదండి ఉడకబెట్టాను, అది సగం కలిపి సగం ఉంచేస్తానండి. ఎప్పుడన్నా పనికి వస్తుంది మనకి. టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.